హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. ఇవాళ వీడియోలో మనం బ్యూటిఫుల్ లేడీస్ బ్రేస్లెట్స్ కలెక్షన్ని చూడబోతున్నామండి. సో చాలా తక్కువ వెయిట్లో చాలా అందమైన డిజైన్స్ తోటి కలెక్షన్ బ్యూటిఫుల్గా ఉండబోతోంది. ఇప్పుడు నేను చూపించబోయే కలెక్షన్లో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకుని 90099944 అనే నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, లేదా డైరెక్ట్గా మన చెన్నై జ్యువెలర్స్ని మీరు విజిట్ చేయొచ్చు. మన చెన్నై జ్యువెలర్స్లో మాత్రమే మీరు ఎక్కడ ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో బంగారు ఆభరణాల మీద VA 1.9% నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం అన్నది కేవలం 11.9% మాత్రమే ఉంటుందండి. అంతేకాదండి, డైమండ్స్ కూడా పర్ క్యారెట్ 56,000 రూపాయలు మాత్రమే. ఇప్పుడు కలెక్షన్ చూద్దాం. బ్యూటిఫుల్ బ్రేస్లెట్ అండి, మొత్తం అంతా కూడా లీఫ్ డిజైన్స్ తో వచ్చింది. మనకి అవుటర్ పార్ట్ వచ్చేసి మ్యాట్ ఫినిష్ లో ఒకటి అండ్ ఇంకొకటి ప్లెయిన్ గా ఇంకొకటి మ్యాట్ ఫినిష్ లో అలా తీసుకున్నారు. అండ్ దాంట్లోనే మళ్ళీ ఆ ఎడ్జ్ పార్ట్ వచ్చేసి స్వరోస్కి సీజర్స్ తో ఇచ్చారండి. చాలా అందంగా ఉందండి. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కావచ్చు, ఈవెన్ మనం ఏదైనా పార్టీ అకేషన్స్ దానికి వెళ్ళడానికి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం ఈ బ్రేస్లెట్ని. సో ఫస్ట్ అయితే ఇలా మనకి లీఫ్ డిజైన్ మ్యాట్ ఫినిష్తో తీసుకున్నారండి. ఇక్కడ మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకి వితౌట్ మ్యాట్ ఫినిష్, ఇది మ్యాట్ ఫినిష్తో వచ్చింది అవుటర్ పార్ట్ అన్నది. అండ్ దీంట్లో ఇలా స్వరోస్కి సీజర్స్ని తీసుకున్నారు. తర్వాత కూడా మనకి సేమ్ డిజైన్ అండి, ఇలా లీఫ్ లాగా వచ్చి ఎడ్జ్లో స్వరోస్కి సీజర్స్ వచ్చాయి. సో ఇలా ఒక 3 డిజైన్స్ని తీసుకున్నారండి, లీవ్ డిజైన్స్ని. తర్వాత మళ్ళీ మనకి మ్యాట్ ఫినిష్తో వచ్చింది స్వరోస్కి సీజర్స్ తోటి. మళ్ళీ మనకి ఒక 3 డిజైన్స్ వితౌట్ మ్యాట్ ఫినిష్, మళ్ళీ మ్యాట్ ఫినిష్ తోటి. సో ఇలా ఈ కాంబినేషన్లో బ్రాస్లెట్ అంతా కూడా తీసుకుంటూ వెళ్ళారండి. ఒకటే డిజైన్ మనకి బ్రేస్లెట్ అంతా కూడా చాలా అందంగా వచ్చింది. సో దీని గ్రాస్ వెయిట్ అయితే 11 గ్రామ్స్ అండి, 11 గ్రాములు. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 10.6 గ్రాములు అండి, 10.6 గ్రామ్స్. సో ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ డిజైన్ బ్రేస్లెట్ అండి. సో దీంట్లో మనకి ఎనామెల్ అండ్ అలానే రెడ్ కలర్ స్టోన్స్ కాంబినేషన్ వచ్చింది. సో ఇదేంటంటే మనకి పెట్టుకోవడం ఆ అడ్జస్ట్మెంట్ అన్నది మన రిస్ట్ సైజ్కి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట దీన్ని. సో ఎలా అన్నది నేను మీకు పెట్టుకొని చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి సెంటర్ పార్ట్ వస్తుందండి, అంటే మన రిస్ట్ మీద వస్తుంది అనమాట ఈ డిజైన్ అన్నది. ఫస్ట్ మనకి సిలిండ్రికల్ డిజైన్ తీసుకున్నారు, ఆ తర్వాత ఇక్కడ రెడ్ కలర్ స్టోన్స్ వచ్చాయి, మళ్ళీ సిలిండ్రికల్ డిజైన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ గ్రీన్ కలర్లో మనకి ఎనామెల్ని తీసుకున్నారండి. సో మళ్ళీ మనకి సిలిండ్రికల్ డిజైన్ అండ్ స్టోన్స్ ఇలా మీరు ఆల్టర్నేటివ్గా చూడొచ్చు. మళ్ళీ ఎనామెల్, మళ్ళీ ఇక్కడ స్టోన్స్ వచ్చాయి. సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకి ప్లెయిన్గా చైన్ వచ్చి ఇక్కడ మాత్రం ఎడ్జ్లో, అండ్ ఇది మనకి కింద హ్యాంగింగ్ లాగా వస్తుందండి. ఇలా బిగ్ సైజ్ బాల్ వచ్చి దాని కింద ఇలా డ్రాప్స్ వచ్చాయి అనమాట. సో ఇది పెట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందంటే, ఇదిగోండి ఈ పార్ట్ వచ్చేసి ఇలా మనకి సెంటర్ పార్ట్ వస్తుందండి. అండ్ ఇది వచ్చేసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది ఇలా పుల్ చేస్తే మనకి మనం ఎంతవరకు సైజ్ అయితే అంతవరకు పెట్టుకోవచ్చు. ఇది కింద అన్నది మనకి ఇలా హ్యాంగింగ్లా వస్తుంది అనమాట. సో ఇలా ఉంటుందండి డిజైన్ అన్నది. మన రిస్ట్ సైజ్ ఇంత ఉందంటే ఇక్కడ దాకా వచ్చి మనకి ఇలా హ్యాంగింగ్లా వస్తుంది కింద. సో దీని గ్రాస్ వెయిట్ 5.46 గ్రాములు అండి, అండ్ నెట్ వెయిట్ 5.41 గ్రాములు. ఈ బ్రేస్లెట్లో వచ్చేసి మనకి సెంటర్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్స్ని తీసుకున్నారండి, డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్స్ని. సో ఒక దాంట్లో స్వరోస్కి సీజర్ తీసుకున్నారు, అండ్ ఇంకొక దాంట్లో మనకి ఓన్లీ సెంటర్లో రూబీ ఎమరాల్డ్ని ప్లేస్ చేసుకుంటూ వచ్చారండి. అటు ఇటు మనకి చైన్ వచ్చింది. డీటెయిల్గా చూద్దాం ఈ బ్రేస్లెట్ని. ఇక్కడ మనకి రింగ్స్ కూడా చాలానే ఇచ్చారండి, మన రిస్ట్ సైజ్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి 4 రింగ్స్ దాకా వచ్చాయి దాదాపు. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇలా చైన్ లాగా వచ్చింది. ఇది మనకి సెంటర్ వస్తుందండి రిస్ట్కి. అండ్ ఇలా చుట్టూ మనకి ఇలా రౌండ్ డిజైన్ లాగా తీసుకొని దాని లోపల ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి, స్వరోస్కి సీజర్స్తో వచ్చింది. అండ్ ఆ తర్వాత మనకి ఇలా రౌండ్ డిజైన్ తీసుకొని దాని లోపల ఇంకొక డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్. దీంట్లో వచ్చేసి ఓన్లీ మనకి చిన్న రూబీని సెంటర్ పార్ట్లో తీసుకున్నారు. మళ్ళీ మనకి స్వరోస్కి సీజర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. సో మళ్ళీ మనకి ఇక్కడ ఎమరాల్డ్ని తీసుకున్నారనమాట. ఇక్కడ రూబీ వచ్చింది కదా, ఇక్కడ ఎమరాల్డ్. మళ్ళీ మనకి స్వరోస్కి సీజర్ అండ్ రూబీ, మళ్ళీ స్వరోస్కి సీజర్స్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ ఇలా ఆల్టర్నేటివ్గా తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా చైన్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ మనకి హుక్ ఇచ్చారు. దీని గ్రాస్ వెయిట్ 8.8 గ్రాములు అండి, 8.8 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 8.6 గ్రామ్స్ అండి, 8.6 గ్రాములు. ఈ బ్రేస్లెట్ వచ్చేసి మనకి మొత్తం కూడా గ్రీన్ రెడ్ సీజర్స్తో వచ్చిందండి. గ్రీన్ రెడ్ అండ్ వైట్ సీజర్స్ కాంబినేషన్ వచ్చింది. ఇలా కర్వీ వేలో తీసుకొని వాటి మీద మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అంటే చిన్న వేవ్ ఉంటే మనకి ఎలా డిజైన్ ఉంటుందో అలా చిన్న వేవ్ డిజైన్ లాగా తీసుకొని వాటి మీద ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చారు. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ హుక్ నుంచి మనకి హుక్ తర్వాత ఇలా చూడండి, ఇదంతా కూడా మనకి ఇలా చిన్న వేవ్ లాగా కర్వ్ డిజైన్ తీసుకున్నారండి. సో ఒకటి మనకి ప్లెయిన్గా వచ్చింది, దాని మీద ఫ్లవర్ డిజైన్ కూడా ప్లెయిన్గా తీసుకున్నారు. ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి సీజర్స్తో వచ్చిందండి, దాని మీద ఫ్లవర్ డిజైన్ కూడా మనకి
చుట్టూ గ్రీన్ కలర్ సీజర్ అండ్ మధ్యలో వైట్ కలర్ సీజర్ని తీసుకున్నారు. మళ్ళీ మనకి ఇక్కడ ఇలా ప్లెయిన్గా అండ్ మళ్ళీ ఇక్కడ సీజర్స్ అండ్ ఇలా రెడ్ సీజర్స్తో వచ్చింది. మళ్ళీ ఇక్కడ ప్లెయిన్గా, ఇక్కడ మళ్ళీ సీజర్స్ అండ్ గ్రీన్, మళ్ళీ మనకి ప్లెయిన్ అండ్ రెడ్ సీజర్స్, ఇలా ఆల్టర్నేటివ్గా మనకి ఒకటి ప్లెయిన్ అండ్ ఇంకొకటి రెడ్ అండ్ గ్రీన్ సీజర్స్ అన్నవి ఆల్టర్నేటివ్గా బ్రేస్లెట్ అంతా తీసుకున్నారు. ఈ బ్రేస్లెట్ గ్రాస్ వెయిట్ 9.2 గ్రాములు అండి, 9.2 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 8.8 గ్రాములు, 8.8 గ్రామ్స్. సో ఈ బ్రేస్లెట్లో అయితే మనకి అటు ఇటు ప్లెయిన్గా వచ్చిందండి. సెంటర్ పార్ట్ అన్నది ఓవల్ షేప్ డిజైన్ తీసుకున్నారు. చుట్టూ సీజర్స్ అండ్ మధ్యలో రెడ్ కలర్ స్టోన్ని తీసుకున్నారండి. డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఇలా మనకి ప్లెయిన్గా వచ్చిందండి చైన్ అండ్ ఇక్కడ ఒక హార్ట్ షేప్ డిజైన్ తీసుకున్నారు, చిన్న హార్ట్ షేప్ డిజైన్. అండ్ ఆ తర్వాత ఇలా ఓవల్ షేప్ డిజైన్ వచ్చిందండి. చుట్టూ సీజర్స్ వచ్చాయి, మధ్యలో రెడ్ కలర్ స్టోన్ తీసుకున్నారు. అంటే మధ్యలో కూడా చిన్న ఓవల్ షేప్ డిజైన్ వచ్చి దాంట్లో రెడ్ కలర్ స్టోన్ వచ్చింది. అండ్ ఆ తర్వాత కూడా సేమ్ అండి, మళ్ళీ ఓవల్ షేప్ డిజైన్, మధ్యలో రెడ్ కలర్ స్టోన్, చుట్టూ సీజర్స్ తోటి. సో ఇదే డిజైన్ మొత్తం అంతా మనం చూడొచ్చండి, సెంటర్ పార్ట్ అంతా కూడా. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక హార్ట్ షేప్ డిజైన్ వచ్చింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ అంతా కూడా ఇలా చైన్ లాగా వచ్చింది. ఈ బ్రేస్లెట్ గ్రాస్ వెయిట్ 5.9 గ్రాములు అండి, 5.9 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 5.5 గ్రాములు, 5.5 గ్రామ్స్. సో ఈ బ్రేస్లెట్లో మనకి అటు ఇటు కూడా హార్ట్ షేప్ డిజైన్స్ వచ్చాయండి, చాలా అందంగా. అండ్ సెంటర్ పార్ట్ అన్నది మనకు ఒక డిఫరెంట్ లీఫ్ డిజైన్ లాగా తీసుకున్నారు. ఒకటి సీజర్స్ తోటి, ఇంకొకటి మళ్ళీ ప్లెయిన్గా, ఒకటి సీజర్స్తో ఇలా ఆల్టర్నేటివ్గా తీసుకుంటూ వెళ్ళారండి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో హుక్ తర్వాత మనకి ఇలా హార్ట్ షేప్ డిజైన్ తీసుకున్నారండి. ఒకటి మనకి ప్లెయిన్గా, ఇంకొకటి మ్యాట్ ఫినిష్లో, మళ్ళీ ఒకటి ప్లెయిన్గా మ్యాట్ ఫినిష్లో, ఇలా రెండు ఆల్టర్నేటివ్గా తీసుకున్నారు. అండ్ సెంటర్ పార్ట్లో వచ్చేసి మనకి ఇలా ఒక డిఫరెంట్ లీఫ్ డిజైన్ లాగా వచ్చిందండి. చుట్టూ అంతా సీజర్స్ వచ్చాయి, మళ్ళీ మనకి ఇది ప్లెయిన్గా తీసుకున్నారు. సో దీనికి ఇక్కడ ఎడ్జ్ పార్ట్, సెంటర్ పార్ట్ అన్నది సీజర్స్తో వచ్చిందండి. సో మళ్ళీ ఇది వచ్చేసి కంప్లీట్ సీజర్స్తో తీసుకున్నారు. అండ్ మళ్ళీ ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్తో వచ్చిందండి. సేమ్ ఇక్కడ కూడా సీజర్స్, మళ్ళీ కంప్లీట్. అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్గా మళ్ళీ ఇలా ఆల్టర్నేటివ్గా తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి అంతా కూడా సేమ్ అండి, ఒకటి మనకి మ్యాట్ ఫినిష్లో, ఒకటి ప్లెయిన్గా, ఇలా ఆల్టర్నేటివ్గా హార్ట్ షేప్ డిజైన్ వచ్చింది. ఈ బ్రేస్లెట్ గ్రాస్ వెయిట్ 7.7 గ్రాములు అండి, 7.7 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 7.5 గ్రాములు, 7.5 గ్రామ్స్. సో చూసారు కదండి బ్యూటిఫుల్ లేడీస్ బ్రేస్లెట్స్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే మన చెన్నై జ్యువెలర్స్లో మీరు ఇంకా ఎటువంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. మన లేటెస్ట్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు వాచ్ చేయడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ద చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి మన లేటెస్ట్ కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక అందమైన కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.